వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడిబొడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. చెప్పాం బాబుగారు కట్టొద్దన్నారు, కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుకునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త.
విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో నా ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయింది. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన ఎన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్లు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్లిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం మళ్లీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం. మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్లీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు. తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.
బాబు చాలా బాగా ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా సార్ బాబా ప్లీజ్ తీన్మార్ మల్లన్న అనే నేను అని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగ్దీప మరియు నటి పవిత్ర గౌడ తమ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేశారు. బాధితురాలు రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరు డ్రెయిన్లో లభ్యమైంది. దర్శన్కు చెందిన జీప్తో సహా హత్యకు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్శన్ మైసూర్ ఫామ్ హౌస్ నుండి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్తో పాటు మరో 11 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా నాయక్ దంపతులు.
దాని వచ్చిన శివాకి వస్తుంది. అసలు శివగాడు శివాన్ని దిగిస్తాడని అంత పెద్దవాడు కూడా కాదు వాడు శివగాడు వాళ్ళు దిగిస్తాడు చాలా. నర్సంపేటలో మున్సిపాలిటీ కార్యాలయంకి ఎదురుగా నదిని పోలి ఉన్న ప్రధాన రహదారి ఒక్క వానకే రాకపోకలకి ఇబ్బందులు. వర్షపు నీరు ఆగడానికి కారణం సైడ్ కాలువ సరిగా లేకన్నా కాలువలో ఉన్న చెత్తను తీయకపోవడమా అర్థం కాని స్థితిలో ఉన్న ప్రజలు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పరకాల 353C జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మ గుడిని గురువారం తెల్లవారుజామున బొగ్గులారీ ఢీకొంది. డ్రైవర్ మధ్యమత్తులో అతివేగంగా వచ్చి మైసమ్మ గుడిని ఢీకొనడంతో గుడి మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఏది మా ఇట్లా గుద్దిస్తాను మొత్తం మైసమ్మ గుడి. మహబూబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలిసి కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 1,60,800 రూపాయలు విలువ చేసి 400 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని 11,10,000 రూపాయలు విలువ చేసే 11,000 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడుల్లో అధికారులు మరియు సిబ్బంది కలిపి 142 మంది పాల్గొన్నారు. ఫోటో అయిందా ఆయన పడుతుంది నెంబర్లు కాదురా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో తీసినా ఫోటో వద్దా అన్ని తీస్తాను అన్న వీడియో కదా. ఫోటో కూడా కొట్టురా కొట్టంటిరి దాన్ని చాటుకుంటారు ఎట్లా కొడతారు. ఒక కెమెరాలో ఫోటో కొట్టు, ఒక కెమెరాలో వీడియో వీడియోది రా రమ్మడే ఒక రూమ్
ఏం కాదు అడిగిన అది వేరే వస్తుంది. చక్కెర పడుతుంది. అట్లా పోను. హైదరాబాదు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాస కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు మొగలయ్యను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏగు సుక్క వడవంగానే పుట్టిల్లాడు పూలి పిల్ల జవాబ్ పుట్టిల్లాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయన పేరు సోమరగండు తాత పేరు బాబుదూరు ముద్దుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ చాలా సంతోషం. ఏగు సుక్క వడవంగానే పుట్టిల్లాడు పూలి పిల్ల జవాబ్ పుట్టిల్లాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయన పేరు సోమరగండు తాత పేరు బాబుదూరు ముద్దుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ చాలా సంతోషం. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం జిల్లా పరిషత్ జెండా వెంకటపురం ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పండగ వాతావరణంలో మామిడి తోరణాలతో పూలతో అలంకరించి పాఠశాలకు వచ్చిన నూతన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఆహ్వానించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ మిఠాయి పంపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యశోధర, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. చప్పట్లు గట్టిగా మరి పిల్లలకు ఘన స్వాగతం ఉండాలి. నా పేరు యశోధర. నేను జిల్లా పరిషత్ జెండా వెంకటాపురం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంలో పిల్లలు ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకు పండగ వాతావరణంలో మరి వాళ్ళకు వెల్కమ్ చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల వాతావరణం అంతా కూడా మామిడి తోరణాలతో పూలతో అలంకరించేసి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు స్వాగతం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలు, గౌరవ కలెక్టర్ గారు, పిఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే 125 మంది స్ట్రెంత్ ఉన్నారు. గతంలో చూసినట్లయితే మరి మా పాఠశాలలో 100% రిజల్ట్స్ తీసుకొని వచ్చినాము. అదేవిధంగా 9.8 మరి మండల టాపర్గా కూడా మరి మా పాఠశాల ఉండడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కష్టపడుతూ ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. సో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో అన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లలందరికీ కూడా మరి అన్ని అవసరాలను కూడా తీరుస్తూ మరి పాఠశాల బడిబాటలో మేము ఇంకా 53 మందిని ఈరోజు వరకు చేర్చుకున్నాము. మా పాఠశాల అభివృద్ధి చూసేసి ఇంకా ఎక్కువ మంది మా పాఠశాలలో చేరినట్లయితే మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మా పాఠశాలను సందర్శించి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ను ఆర్టీసీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను, అదేవిధంగా బస్సుల విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ
దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యజమానులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళన్నీ బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలి. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.